మీ గురించి నాకు తెలిసినట్టే నేను అనుకున్నది చేస్తానని, ఎవరు చెప్పినా వినను అని మీకు కూడా నా గురించి బాగా తెలుసు కదా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి డాడీ. ఏం చేస్తావు? ఏం చేస్తావు? బలవంతంగా లాక్కెళ్తే ఏం చేస్తావు? చేస్తాను 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 చేస్తాను. నేను అనుకున్నది చేస్తానని అస్సలు ఆలోచించనని మీకు బాగా తెలుసు డాడీ. నేను నువ్వు రావాల్సిందే అని గట్టిగా అంటుంటే నువ్వు చేస్తాను అంటున్నావు. ఒక తండ్రిగా నాకింతకన్నా బాధ ఏముంటుంది చెప్పు? ఒక్కకానొక్క కూతురువి ఇలా వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు నేను ఎలా తట్టుకోగలనమ్మా? డాడీ, నాకు జరిగిన అన్యాయానికి నా పద్ధతిలో న్యాయం జరిగేలా చేసుకోవాలని నేను ఇంటికొచ్చాను తప్ప కూర్చుని తిని ఎంజాయ్ చేయడానికి రాలేదు. నేను అనుకున్నదే జరగాలని నేను ఇక్కడ ఉంటున్నాను అంతే తప్ప ఇంక వేరే ఏ రీజను కాదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని మాత్రం అనుకుంటే వచ్చేది నేను కాదు, నా శవమే. ఈ తండ్రి కూతుళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం ప్రళయం సృష్టిస్తారోనని చాలా టెన్షన్గా ఉంది. ఏం కాదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. సీత, సరోజ, రాజశేఖర్ ఇక్కడే భోంచేస్తారు, వెళ్ళి వంట చేయించు. అలాగే అన్నయ్య. ఇప్పుడేం వద్దన్నయ్యా. ఏ గొడవ లేకుండా మేం ప్రశాంతంగా ఇంటికి వెళ్తే చాలు. ఏం కాదులే సరోజా. అసలు నిజమేమో వీళ్ళెవరికీ తెలీదు, మనమేమో ఇప్పుడు చెప్పలేము. తండ్రి కూతులిద్దరూ వాళ్ళకి తోచి నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు. అదే కదా వచ్చిన చిక్కు. సరోజా, రాపోదాం. పోవడం ఏంటండి? సంజన ఎక్కడా? తనని తీసుకుని వెళ్ళాలని కదా మనం వచ్చాం. ప్రశ్నలు వేయడం మాని ముందు నువ్వు నాతో వస్తావా, లేకపోతే నీ కూతురుతో పాటు ఇక్కడే ఉండిపోయి తింటావా? ఏం మాటలు రాజశేఖర్ అవి? అసలు ఏం జరిగింది? సంజన ఏమంది? నేను ఇక్కడ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సరోజా, నువ్వు వస్తావా రావా? నేను వెళ్తున్నా. సీత, నేను మళ్ళీ మాట్లాడతాను. అన్నయ్య, నేను వెళ్తాను. ఏమండి, అసలు సంజన ఏమందండి? నోరు మూసుకొని కారెక్కు. ఆది, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సంజు. థ్యాంక్స్ ఆది, నన్ను ఒక ఫ్రెండ్గా అర్థం చేసుకున్నావు. నా మీద నీకు కోపం పోయింది, అది చాలు. నేను చాలా హ్యాపీ. సంజు,
సంజు చెప్పు. ఏదో మాట్లాడాలని చెప్పి అలా వచ్చి సైలెంట్గా నిలబడతావేంటి? ఏం లేదు అది. నీకెన్నో విషయాలు చెప్పాలి అది. చెప్పడానికి ట్రై చేస్తాను.